వేదిక మీద ఉన్న పెద్దలు, దీనికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులందరికీ ఉద్యమాభినందనలు. జై భీమ్, లాల్ సలాం. మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బయోగ్రఫీ గురించి ఒక పుస్తకం రిలీజ్ కాబోతుంది, తప్పకుండా రావాలి అన్నప్పుడు తప్పకుండా వస్తామని మాట ఇచ్చాము. ఎందుకంటే వీళ్ళు సామాజిక విప్లవకారులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, వీళ్ళందరూ సమాజ హితం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళు. సరే, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇప్పటిదాకా పిఎస్ఎన్ మూర్తి గారు, అధ్యక్షులు అందరూ కూడా చాలా విషయాల్ని ప్రస్తావించారు. వీటి గురించి మళ్ళీ మనం ఇప్పుడు రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ దేశంలో ఎవరైతే అణగారినటువంటి వర్గాలు ఉన్నారో, ఎవరైతే పీడితులు ఉన్నారో, ఎవరైతే వివక్షతలకు అసమానతలకు గురిగాబడుతున్నారో, ఎవరైతే ఊరికి ఆవల వెలివేయబడ్డట్టుగా ఉన్నారో, ఇటువంటి వారందరికీ ఒక ప్రతినిధిగా మన భారతదేశ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం అంబేద్కర్ని చూస్తాం. ఏ ఒక్కరో మా వాళ్ళు అని అనుకోవడం చాలా తప్పు. ఎవరి వాళ్ళు, ఏ ఒక్కరి వాళ్ళు కాదు, తను అందరి వాడు, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ ఎవరెవరమైతే పీడితులుగా ఉన్నామో, ఎవరెవరమైతే దోపిడికి గురిగాబడుతున్నామో, ఎవరెవరమైతే అణగారినటువంటి వర్గాలుగా ఇవాళ దేశంలోనూ రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నామో, వాళ్ళందరము ఒకతాటి మీదికి రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ఎందుకంటే ఒకవైపున అణిచేస్తున్నటువంటి వర్గాలన్నీ కూడా ఒకరుగా అవుతున్నారు. వాళ్ళు ఎవరో ఇంతకుముందు చెప్పారు, మతతత్వవాదులు, మనవాదులు అనేటువంటిది. మరి మనం ఎక్కడున్నాం? మనమేం చేస్తున్నాం? మనమే ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మన వాళ్ళందరినీ ఒకతాటి మీదకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటిది ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదని నా భావన. ఎందుకంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ఇంతకుముందే ఒక సందేశ రూపంలో ఒక పాటను మేము ముందు పాడాం అరుణోదయ నుండి. ఇప్పుడు ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పారు, 50 ఏళ్ల ప్రస్థానంలో అరుణోదయ ఈ అణగారినటువంటి వర్గాల అందరికీ కూడా ప్రతినిధులంగా మేము వాళ్ళ పక్షాన నిలబడి పాటయి, మాటయి, ఆటయి వాళ్ళ కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థగా అరుణోదయ 50 వసంతాల మహాసభల్ని జరుపుకున్న 2వ రోజున ఈరోజు ఇక్కడ ఈ పుస్తకావిష్కరణ జరుగుతుంది. అందుకోసమే మిత్రులారా, ఎక్కువసేపు నేనేం మాట్లాడాను, కానీ ఈ విషయాలన్నీ మనం ఖచ్చితంగా ఎవరికి వాళ్ళంగా, ఇప్పుడు గుడులు కట్టి ఆ గుడి మెట్ల మీద బిచ్చగాళ్ళం చేస్తారో, బడులు కట్టి లైబ్రరీలను మన ముందుకు తీసుకొచ్చి జ్ఞానవంతులను చేస్తారో అనేటువంటి విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసం ఈ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు చాలాసార్లు మేము అంబేద్కర్ విగ్రహావిష్కరణలకు పోయినప్పుడు అక్కడ ఇన్ని అగరొత్తులు పెడతా ఉంటారు, కొబ్బరికాయలు తీసుకొచ్చి కొడతా ఉంటారు. అరే, దీనికి ఎందుకయ్యా? గౌరవించాలి, పూజించడం అనేది కాదు. గౌరవం అనేటువంటిది మనము చాలా మదిలో పదిలంగా దాచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి వ్యతిరేకంగానే తను కదా కొట్లాడింది, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి కూడా మేము చాలాసార్లు మాట్లాడడం కూడా జరిగింది. అందుకోసమే మిత్రులారా, ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మన హక్కులు మనకు కావాలని ఎవరి కోసమైతే అహర్నిశలు తప్పించినటువంటి వ్యక్తిగా ఉన్నారో దానికోసం మాత్రమే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియచేసుకుంటూ, ఇది మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, 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 బాబా సాహెబ్ నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. ఈ జాతి అంటరానిదంటే ఎంత
ఎంత బాధపడితివో, జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, నువ్వు బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, అవన్నీ గలే మోసుకొని మహాజ్ఞాని వైతివో, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. నువ్వు గుడిలోకి రావద్దంటే గుంపు తోటి వస్తివో, గుడిలోకి రావద్దంటే గుంపు తోటి వస్తివో, ఓ కలారాం గుడి గంటలు గణగణ మోగిస్తివో, కలారాం గుడి గంటలు గణగణ మోగిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, మహదు చెరువు నీళ్ళలోకి మహరుల నడిపిస్తివో, రత్నగిరి జిల్లను అది భారత రత్న కిల్లను, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. దించిన ఆత్మగల్ల తల్లే మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. కుల వ్యవస్థ అంతరాల తొంతరయని అంటివో, కుల వ్యవస్థ అంతరాల దొంతరయని అంటివో, ఆ శ్రామికుల విభజనిదని నిర్వచించి చెప్పివో, శ్రామికుల విభజనిదని నిర్వచించి చెప్పివో, సహోదర మతమేదని అన్వేషణ చేస్తివో, సహోదర మతమేదని అన్వేషణ చేస్తివో, నాగపూర్లో దీక్ష భూని బౌద్ధంలో చేస్తివో, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. ఓ బాబా సాహెబు నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. చిన్న రాష్ట్రాలతోని అభివృద్ధని అంటివో, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధిని అంటివో, స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో, రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో, జాతి కొరకు గాంధీనైన ఎదురొట్టిన నేతవో, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. న్యాయ శాఖ మంత్రి పదవి గడ్డి పోసలాయనో, న్యాయ శాఖ మంత్రి పదవి గడ్డి పోచలాయనో, దాదరు ఆ రాజగృహ దర్బారైపోయెనో, దాదరు ఆ రాజగృహ దర్బారైపోయెనో, ఆ చైత్య భూమి ఒడిలో నీవు దీర్ఘ నిద్రపోయినా, చైత్య భూమి ఒడిలో నీవు దీర్ఘ నిద్రపోయినా, ఆ కుల నిర్మూలన కుల నిర్మూలన శక్తిగా ఆరగట్టెక్కిస్తివో, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. ఓ బాబా సాహెబు నందించిన ఆత్మ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణ గల్ల పల్లె. అరే మనువు నుండి మార్క్స్ దాకా అన్ని చదువుకుంటివో, మనువు నుండి మార్క్స్ దాకా అన్ని చదువుకుంటివో, గౌతముడు పూలె కబీర్ గురుతుల్యులంటివో, గౌతముడు పూలె కబీర్ గురుతుల్యులంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం సాధించాలంటివో, అంతరాలు తొలుగు వరకు సదా వెలుగుతుంటవో, అంటరాని వాడే మన వెంటరాని వాడులే, అంటరాని వాడే మన వెంటరాని వాడులే, అంటరాని వాడే మన వెంటరాని వాడులే, అంటరాని వాడే మన వెంటరాని వాడులే. ఏ కులము లేని వాడ అది మానవత్వ జాడలే, కులము లేని వాడ అది మానవత్వ జాడలే, కులము లేని వాడ అది మానవత్వ జాడలే. జై భీమ్, లాల్ సలాం. లాంటి వాళ్ళంగా మేమున్నాం. లంద పక్కన కూర్చొని లందవాసన పీలుస్తూ ఎంతమంది తిన్నారో చేతులెత్తాలి. కానీ మేము తిన్నాం, మేము తింటాం కూడా ఇప్పటికీ. మేము ఎక్కడికి పోయినా ఆ పల్లెలకే పోతాం, ఆ పల్లెల్లోనే తింటాం, ఆ పల్లెలతోటే ఉంటాం. కానీ దయచేసి మేము అనేది సమాజ హితం కోసం మా పాటలతోటి మీకు తెలుసు మేమేందో అర్థమైంది అనుకుంటాను. మా పాటల్లో ఉన్నటువంటి సందేశం ఎంత పవర్ఫుల్గా
ఎంత డెప్త్గా ఉందో మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ. అందుకని ఎవరిని దయచేసి తక్కువ చేసి చూడకూడదు. అట్లా అనుకుంటే అగ్రకులాలలో ఉన్నటువంటి భావజాలం కింది కులాలలో కూడా చాలా ఉంది. ఇప్పటికీ మనువాదులు చేసేటువంటి పూజల కంటే ఎక్కువగా కింది కులాల వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఒక బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా హిందూ ఫ్యాసిస్టు దాడులను ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళంగా. అందుకని మనం దాన్ని ఎదుర్కొనేటువంటి దశలో మనమందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆర్డినరీ ఎవరు లేరండి. ఒక లక్ష్యం కోసం, ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంబేద్కర్ నుంచి మొదలుకొని మార్క్స్ దాకా కూడా. అందుకోసం మనం అందరినీ హానర్ చేయాల్సిందే, మనం అందరినీ గొప్పవాళ్ళుగా చూడాల్సిందే. అందుకోసం దయచేసి ఎక్కడ కూడా ఎవరు కూడా అట్లా ఆ రకమైనటువంటి పదజాలం వాడకూడదనేది నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.